నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో మరింత విశ్వాసం పెంపొందించేందుకు ర్యాలీ ప్రధాన ఫౌండేషన్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చింత శ్యామ్ కుమార్ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు పాఠశాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని మనబడి మన పండుగ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టారు. ఉదయం 7 గంటల నుంచి విద్యార్థుల ఇళ్లకు వెళ్లిన శ్యామ్ కుమార్ తాను ప్రత్యేకంగా రూపొందించిన మనబడి మన పండుగ కిరీటాలను చిన్నారులకు ధరింపు చేశారు. అనంతరం ఓపెన్ కారులో విద్యార్థులను గ్రామంలో తిప్పుతూ మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా పాఠశాలకు తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులను ఆకట్టుకోగా చిన్నారులు వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. గత వేసవి సెలవుల్లో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో కూడా శ్యామ్ కుమార్ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తన సొంత వాహనాన్ని ప్రచార రథంగా మార్చి గ్రామాన తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేశారు. మా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ఈ రోజున మనబడి మన పండుగ అనే కార్యక్రమాన్ని ర్యాలీ ప్రధాన ఫౌండేషన్ పాఠశాలలో నిర్వహించడం జరిగింది. మన ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేస్తూ గుణాత్మక విద్యతో పాటు అన్ని వనరులని సమకూరుస్తుంది. ఇది ప్రైవేటు పాఠశాలకు ధీటుగా చేస్తుంది మన ప్రభుత్వం. దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఈ రోజున వినూత్నంగా మనబడి మన పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి మాకు జాయిన్ అయిన చిన్నారుల్ని వాళ్ళని తీసుకుని వచ్చి గ్రామంలో మంగళ వాయిద్యాలతో మరి ఊరేగింపుగా మా పాఠశాలకు చిన్నారుల్ని తల్లిదండ్రుల్ని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా పాఠశాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించడం జరిగింది. మరి చక్కగా చిన్నారులు కూడా చాలా ఆనందోత్సవంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అత్యుత్తమమైనటువంటి విద్యాబోధన జరుగుతుంది. కాబట్టి ప్రజలంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో మీ చిన్నారులను చేర్చవలసిందిగా కోరుకుంటున్నాం.